చెలియలేదు చెలిమి లేదు వెళుతునే మన్మదా నాకు అన్ని పిల్లలు పంపించావా? ఏమిట్రా పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగా చేసి చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో ఇంకోసారి నన్ను సైగ చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. ఆడదందంగా ఉంటే వదిలి పెట్టరే. అక్కర్లేని స్టేషన్లన్నీ టకీమని పలుకుతున్నాయి. కావలసిన స్టేషన్ సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి ఈ స్థలం వచ్చి రాలేదు. ఏందో బాబాయ్ రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు చెయ్యి. ఇది అడగడానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా? రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా? రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు. తమాషా మనవాడా? ఏమిట్రా మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారా? ఓ దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ అ మినిట్. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును పాడుతోంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? నీకోసం. నా కోసమా? ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే 2 పిల్లల తల్లి ఉండేవారు. అవును మీ వయసు? 30. పెళ్ళైతే 6 పిల్లల తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను. నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు. అందువల్ల ఐ లవ్ యూ. నాకు జీవితంలో వేరే పనేమీ లేదు. అందువల్ల నేను ఐ లవ్ యూ. ఏమి అమరప్రభ మన ఇద్దరిది. ఇక నేను భరించలేను. ప్రతి క్షణం నీ గొంతు నేను వినాల్సిందే. ఎలా? అమ్మో నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును. అప్పుడు ఒక ఐడియా. మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా. మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను వెంటనే మైక్లో మాట్లాడతా. అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఒక సెటప్ చేస్తా. ఎలా ఉంది నా ఐడియా? మందబ
నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి, ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపిందేమో?